ఫెర్టిలైజర్ కోసం అది కూడా తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కోతలు విధిస్తుంది, మరి దాని మీద సబ్సిడీ తగ్గిస్తుందనే విషయాన్ని మనకు అనేక సంవత్సరాలుగా కరోనా అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెర్టిలైజర్ క్రైసిస్ ఏర్పడి అనేక దేశాలు, అమెరికాతో సహా అనేక దేశాలు కూడా ఫెర్టిలైజర్ మీద రేట్లు పెంచారు. కానీ గత 12 సంవత్సరాలుగా ఫెర్టిలైజర్ మీద రేట్లు పెంచకుండా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల మీద పెరుగుతున్నటువంటి సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఈరోజు రైతులకు మరి ఎరువులు సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనవిస్తున్నాను. ఆల్మోస్ట్ 1,30,000 కోట్ల రూపాయల సబ్సిడీ, 1,30,000 కోట్ల రూపాయల సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు టెక్స్ ఈకో అనేటువంటి కార్యక్రమం ద్వారా మన తెలంగాణలో వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలకు, అదేవిధంగా చేనేత పరిశ్రమకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే మనం వరంగల్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే మనము భూమి పూజ చేసుకొని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రాజెక్టు పనులు ప్రారంభించుకున్నాము. ఆ సంస్థకు చాలా లబ్ధి చేకూరుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్, బాలికల వసతి గృహము రాబోతుంది ప్రత్యేకంగా. అదేవిధంగా శాస్కి స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 9,502 కోట్ల రూపాయలు ఇచ్చింది. దీంట్లో ఇటీవల రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామ టెంపుల్ వరకు ఇప్పటి వరకు 141 కోట్ల రూపాయలు రామప్ప టెంపుల్ అభివృద్ధి కోసం టూరిజం మినిస్ట్రీ ద్వారా, అదేవిధంగా కల్చర్ మినిస్ట్రీ ద్వారా కేటాయింపులు చేశాం. ఆ రకంగా సోమశిల వెల్నెస్ సెంటర్ కోసం కూడా 68 కోట్లు కేటాయింపులు చేయడం జరిగింది.